ఆగాగు, నీకు జిఎస్ఎం అంటే ఏంటో తెలియదా? అయితే చూడు, కొత్తగా క్లాతిక్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కటి మైండ్ లో ఈ డౌట్ అనేది కామన్ గా వస్తూ ఉంటది. అదేంటిదంటే జిఎస్ఎం. వాట్ ఈస్ జిఎస్ఎం? జిఎస్ఎం అంటే ఏంటంటే గ్రామ్స్ ఫర్ స్క్వేర్ మీటర్. జిఎస్ఎం అంటే క్లాత్ ఒక వెయిట్ ని డిసైడ్ చేస్తుంది. అంటే థిక్నెస్ అంటే ఎంత థిక్నెస్ ఉంటే అంత హై క్వాలిటీ ఉండడం అనేది అది తప్పు. అది థిక్నెస్ అంటే మనకి సీజన్ ని బట్టి దాని థిక్నెస్ మారుతూ ఉంటది. ఎందుకంటే వింటర్ లో ఒక థిక్నెస్, అంటే వింటర్ లో ఒక జిఎస్ఎం మనకి మంచిగా ఉంటది, సమ్మర్ లో ఒక జిఎస్ఎం మంచిగా ఉంటది, రైనీలో ఒక జిఎస్ఎం అనేది మంచిగా ఉంటది. అంటే మీకు ఇంకా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 80 kgs ఉన్న పర్సన్ ఉన్నాడు, ఇంకొక అతను 50 kgs ఉన్న పర్సన్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇతను ఎక్కువ వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి ఈయన ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాడు, ఈయన ఇప్పుడు తక్కువ వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి ఈయన తక్కువ స్ట్రాంగ్ ఉంటాడంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరిది వాళ్ళే డిసైడ్ అయి ఉంటది. ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నంత మాత్రాన ఎక్కువ స్ట్రాంగ్ కాదు, లైట్ వెయిట్ ఉన్నంత మాత్రాన వేస్ట్ అని కాదు. ఇప్పుడు జిఎస్ఎం లో కూడా అంతే, ఎక్కువ జిఎస్ఎం ఉన్నంత మాత్రాన అది క్వాలిటీ అని కాదు, తక్కువ జిఎస్ఎం ఉన్నంత మాత్రాన అది వేస్ట్ అని కాదు. జిఎస్ఎం ని దేని గురించి చెప్తుంది అంటే జస్ట్ క్లాత్ ఒక థిక్నెస్, క్లాత్ ఒక వెయిట్ ని మాత్రమే డిసైడ్ చేస్తుంది. క్లాత్ ఒక క్వాలిటీని అయితే డిసైడ్ చెయ్యదు. ఇంకా దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్ఎం ఉంటది, ఏ సీజన్ లో ఏ జిఎస్ఎం బెటర్ అని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.